గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కి 37% ఓట్లు వస్తే లోక్సభ ఎన్నికల్లో అది 15%కి పడిపోయిందని సీఎం తెలిపారు. ఈ మాయమైన ఈ 22% బీఆర్ఎస్ ఓట్లు ఎవరికి చేరాయని సీఎం ప్రశ్నించారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోనూ అదే చేయాలని కుట్రలు చేస్తున్నారని, వచ్చే ఎన్నికల్లోనూ ఓట్లు చీల్చాలని ఆ పార్టీ కుట్ర చేస్తుందని సీఎం ఆరోపణలు గుప్పించారు. ఇక ఆయన పార్లమెంట్ ఎలక్షన్లల్లో ఇక అక్కడ కరీంనగర్ కోయిలాగలకి వెళ్ళి మతలా వచ్చా కదా, ఆడియో రికార్డు మొత్తం ఊరూరా ఫోన్కు మొత్తం ఏమని బొంగరం లేక తిరిగినాయి ఆ వీడియోలు ఆడియోలు. ఇంకేముంది, ఇక బీఆర్ఎస్ గెలుస్తట్లేదు, బీజేపీకి సపోర్ట్ చేద్దాం, ఇక బీజేపీకి వేద్దాం ఓట్లు అనే ముచ్చట జరిగింది పార్లమెంట్ ఎలక్షన్లలో. కథ మొత్తం ఆడియో మొత్తం వైరల్ అయ్యింది. ఇక ఆ ముచ్చటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ముంగటేస్తుండు. ఇప్పుడు కూడా మరి ఆ కథ జరుగుతుందా ఏంది ఏం కథ అనేది ఇప్పుడు చిన్నగా ఆయన ఎల్లబెడుతుండు.